ప్రభాస్ నా డార్లింగ్ అన్న ప్రభాస్ కటౌట్ చూడడానికి అమ్మాయిలు రావాలి, పడి బట్టలు చింపుకోవాలి. అది ఇవన్నీ మహాభారతం ఇదంతా ఉంటుంది కదా సార్. ఆ మహాభారతం రాజమౌళి గారు తీద్దాం అనుకున్నారు. సగం మహాభారతం అయితే కలికిలోనే వచ్చేస్తుంది సార్. ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద కటౌట్స్ మామూలుగా ఉండవు. ఏ క్యారెక్టర్ చూసినా ఒక రేంజ్లో ఉంటుంది సార్. ప్రభాస్ అన్న లుక్స్ ఎలా అనిపించాయినా మీకు? ప్రభాస్ అన్న లుక్స్ మామూలుగానే ఒక రకంగా ఉంటాయి. అదే ఇప్పుడు సిక్స్ ప్యాక్ 4-5 ట్రైనర్స్ సింహం ఎలాగుంటుందో బరిలో దిగితే అట్టా ఉంటుంది అన్న ప్రభాస్ గారు లుక్. సలార్ ఇందులో 50 ఉంటది. సలార్ లో ఓన్లీ ప్రభాస్ గారు కట్అవుటే వాడుకున్నారు, యాక్టింగ్ లేదు. ప్రభాస్ గారు ఇలా నుంచుంటే సార్ బ్లాక్ బస్టర్. హాలీవుడ్ ఏకముక్క అన్న మనకి ప్రభాస్ గారు కట్అవుట్. ఆయన ఎక్కడ పట్టువలసినాడు కదా ప్రభాస్, హాలీవుడ్ లో పట్టువలసినాడు ప్రభాస్. మన అదృష్టం కొలది ఇక్కడ హైదరాబాద్ లో పుట్టాడు, ఇక్కడ మనతో పాటు పెరిగాడు. అవతార్ ఏంటన్నా, అవతార్ స్క్రిప్ట్ ఒకటే. ప్రభాస్ గారి యాక్టింగ్ చూడాలంటే మీరు కలికే. నాకు బాహుబలి కూడా ఆతుమొక్క. బాహుబలిలో రాజమౌళి గారు ప్రభాస్ ను వాడలేదు పూర్తిగా. ఇందులో చూడంత ఆద్యంగా 2000 సంవత్సరాలు ఆఫ్టర్ చూసుకోండి మరి ఉండదు. ప్రభాస్ నా డార్లింగ్ అన్న ప్రభాస్ కటౌట్ చూడడానికి అమ్మాయిలు రావాలి, పడి బట్టలు చింపుకోవాలి. అది వీడియో గేమ్ గ్రాఫిక్స్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? మన తెలుగు ఇండస్ట్రీకి వీడియో గేమ్ గ్రాఫిక్స్ అన్న వాళ్ళకి ఏం చెప్తారు? ప్రభాస్ గారి గ్రాఫిక్ ఎందుకన్నా, ప్రభాస్ గారి గ్రాఫిక్ ఎందుకు చెత్త కెమెరా పెట్టి ప్రభాస్ గారిని ఎలా లుక్ చూపెట్టండి. విజన్ ఉన్నవాడు లుక్ చూపెట్ట. ప్రభాస్ గారిని ఇప్పుడు వరకు ఎవరు కూడా యాక్టింగ్ పర్పస్ వాడుకోలేదు, ఓన్లీ కట్అవుట్ చూపెట్టండి ఇదంతా వాడుకున్నారు. నాగశ్విన్ ఇందులో కొద్దిగా నాగశ్విన్ గారు మనసు పెట్టి ప్రభాస్ గారిని యాక్టింగ్ స్కిల్స్ బాగా తీసి ఆ ఎలివేషన్ కి ఆ కట్అవుట్ కి సాధ్యంగా చచ్చిపోవాలన్న బాలీవుడ్ రేంజ్ అయితే. ఒకటే ముక్కలో చెప్తున్నా, తడిగొట్టేసి పడుకోండి, రేపు పొద్దున 27 వస్తున్నారు.